మిత్రులందరికీ నమస్తే. ప్రపంచంలో ఎక్కువగా మనం ప్రేమించే వ్యక్తులు ఎవరుంటారంటే మన సంతానమే ఉంటాం. ఆ సంతానానికి ఏమన్నా అయితే ఎంత కడుపు క్షోభ ఉంటుంది తల్లిదండ్రులకి ఆలోచించండి. అండ్ శ్రీ శృతి రెడ్డి ఈ మా దగ్గరికి యోగాకు వచ్చేది. తనతో పాటు తన యొక్క రెండవ బిడ్డ రబిత్యా రెడ్డి కూడా తీసుకొచ్చింది. ఈ పిల్ల పరిస్థితి చూస్తే నాకు చాలా ఘోరం అనిపించింది. ఎందుకంటే శ్వాస తీసుకోలేని పరిస్థితి, కంటిన్యూస్ కఫ్. నేను అడిగా ఏంటమ్మా పాపకి ఇదంటే ఏం చెప్పారమ్మా డాక్టర్లు అప్పుడు? ఎడినాయిడ్స్ అని చెప్పాను. అది ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉంది, 75% క్లోజ్ ఉంది. సో మీకు ఎడినాయిడ్ సర్జరీ నాకు చెప్పారు చేయించాలనేసి. సరే గురూజీ గారు ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాం, ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అనేసి. అంటే నేను ఒక లాస్ట్ 2 months నుంచి ట్రై చేస్తున్నాను. నాకు ఇప్పుడు బేబీది స్నోరింగ్ రావట్లేదు, మౌత్ నుంచి స్మెల్ రావట్లేదు. అండ్ తను మౌత్ నుంచి బ్రీత్ తీసుకునేది ఇంతకు ముందుకు, కాకపోతే ఇప్పుడు నోస్ నుంచి కూడా బ్రీత్ తీసుకుంటుంది. ఇప్పుడు తనకి ఫ్రీక్వెంట్ గా జలుబు కూడా కావట్లేదు. డిస్కంఫర్ట్స్ అప్పటికి ఇప్పటికి బాగా తగ్గినాయమ్మా? చాలా తగ్గినాయి. వెరీ గుడ్. అంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే అండి, ఇక్కడ పిల్లలకి వాళ్ళకి ముక్కులు శుభ్రం చేసుకోవడం కూడా తల్లిదండ్రులు నేర్పించలేని పరిస్థితి. దానివల్ల ఈ లోపల మ్యూకస్ అంతా అట్లాగే ఉండిపోయి ఈ లోపల ఎడినాయిడ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి చీదుకోలేని పరిస్థితి ఉండి ఇక మాట కూడా ముక్కుతోనే మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు వస్తుంటే మన మిత్రులు ఏం చేస్తారంటే డాక్టర్లు వీళ్ళకి ఎడినాయిడ్స్ ప్రాబ్లం వచ్చింది, ఎడినాయిడ్స్ మీరు తీసేయండి బెటర్, ఎడినాయిడ్స్ పాటు ట్రాన్సిల్స్ కూడా తీసేయండి బెటర్ అని చెప్తున్నారు. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే మెడికల్ మాఫియాది మెట్రో పిల్లర్స్ మీద కూడా ఒక చిన్న పిల్లర్ నుంచోబెట్టి ఐస్ క్రీమ్ చేతిలో ఇచ్చి నౌ టాన్సిల్ రిమూవల్ ఈజ్ వెరీ ఈజీ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇటువంటి రోజుల్లో ఈ తల్లి పిల్లని నా దగ్గర తీసుకొచ్చింది. తీసుకొస్తే నేనేం చెప్పానంటే అమ్మ పిల్ల చేస్తున్నా అంటే ఒక్క విషయం ఏంటి, పిల్లలో ఉన్న చాలా అద్భుతమైన ఏం చెప్తే అది తూచే తప్పకుండా చేస్తుంది. చిన్న పిల్ల అయినా ఎంతమ్మా ఏజ్ దీనికి? 5 years ఏజ్ అయినా కూడా మీరు చెప్పిన దానికి మెచ్యూర్డ్ సోల్ షీజ్ అండ్ షీ డస్ ఆల్ ద యోగిక్ ప్రాక్టీసెస్. అండ్ యోగిక్ ప్రాక్టీస్తో పాటు అమ్మాయికి చెప్పింది నేను ఒకటే చెప్పాను మీరు, దీంతో ప్రతిరోజు కూడా ఇట్లా ఒక పాట ఉంటుంది, జలనేతి అనే పాట. దీంట్లో పసుపు ఉప్పు వేసుకుని ప్రతిరోజు కూడా ఈ ముక్కులో పెట్టుకుంటే ఈ ముక్కు నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఈ ముక్కులో పెట్టుకుంటే ఈ ముక్కు నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. దీనివల్ల ఈ పసుపు వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీబయాటిక్, యాంటీవైరల్ అన్ని కూడా గుణాలు పసుపులో ఉన్నాయి. కాబట్టి పసుపులో ఉన్న కర్క్యూమిన్ ద్వారా ఇవన్నీ కూడా పోతాయి. ఇది రెగ్యులర్గా చేసేది ఆ పిల్ల. ఆ తర్వాత ప్రతిరోజు కూడా గార్గిల్ చేయించేవాళ్ళం, పసుపు ఉప్పేసి గార్గిల్ చేయించేవాళ్ళం. ముఖ్యంగా ఈ పాపకి డైట్ ప్లాన్లో మేము చేసిన మాడిఫికేషన్ అంటే ఆల్ ద మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ బంద్ చేయించేసాం. నెక్స్ట్ ఏం చేసామంటే యానిమల్ ప్రొడక్ట్స్ బంద్ చేయించాం. ప్రతిరోజు ఎండలో అట్లీస్ట్ ఒక అరగంట ఆడుకోమని చెప్పేసాం. డి విటమిన్ బాగా వస్తుంది దానివల్ల. అంతేకాకుండా ఈ పిల్ల కూడా యోగా చాలా బాగా చేసేది. అండ్ నేను చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పక్కా డైట్ ప్లాన్ కూడా తీసుకెళ్ళారు. అండ్ నాకు ఆయుర్వేదం మీద చాలా నమ్మకం ఎక్కువ. నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళా, పేరు చెప్పడం ఎందుకు కానీ. తీసుకెళ్తే అక్కడ డాక్టర్ చూసి ఎందుకండి గొడవంతా తీసేస్తే సరిపోతుంది కదా అన్నారు. ఇక మీరు అదే చెప్పి వాళ్ళు ఇదే చెప్పి ఇంకెందుకని నేను ఒక ఛాలెంజింగ్ తీసి కేసు చేశాను. దాదాపు 1 month బ్యాక్ నుంచి ట్రీట్మెంట్ చేస్తుంటే ఇప్పటికీ నౌ ద కిడ్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఇంతవరకు దగ్గర కూడా తగ్గలేదు చూడండి, లేకపోతే ప్రతి నిమిషానికి 10 సార్లు తగ్గుతూనే ఉండేది. అందువల్ల టాన్సిల్స్ రిమూవ్ చేసుకోవడం సులువే, దానివల్ల డబ్బులు నష్టం అవుతుంది, పిల్లలకి జీవితాంతం ఇమ్యూనిటీ కోల్పోతారు ఫ్రెండ్స్. ఎడినాయిడ్స్ వల్ల కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఏదైనా భగవంతుడి ఇచ్చిన ఉంచుకుని దాన్ని రిపేర్ చేసుకోవాలి కానీ తీసేస్తే కష్టం అవుతుంది. సో అందువల్ల అమ్మ ఇప్పుడు మీరు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను యాక్చువల్గా ఫస్ట్ అయితే డాక్టర్స్ చెప్పినప్పుడు అదే ఇంకా వెళ్ళడమే బెటర్ అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక నేను చేసిన ఒక బెస్ట్ స్టెప్ అనేసి ఫీల్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే వన్స్ బాడీ కెన్ బ్రేక్ ఇట్ కెన్ మేక్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఇచ్చేటువంటి జంక్ ఫుడ్ బంద్ చేసేసి ప్రతిరోజు ఇక్కడ ఎండే మెడిసిన్, మట్టే మెడిసిన్, మట్టిలో తిరగటం కాసేపు మంచిగా. అండ్ మెయిన్ దీంట్లో ముఖ్యంగా ఆహారమే ఔషధం. ఆహారం ఈ 3 కనుక మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే మీ పిల్లల యొక్క ముఖ్యమైన ఈ టాన్సిల్స్ ప్రాబ్లము, ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ 2 పోతాయి. అన్నెసరీ పిల్లలకి సర్జరీ చేయించి వాళ్ళని జీవితాంతం ఇమ్యూనిటీ పూర్గా చేసేస్తున్నారు తల్లిదండ్రులు. అలా చేయకండి. ఏమన్నా ఇబ్బందుల సమస్యలు నా దగ్గర రండి. పిల్లలకి ఇటువంటి వాటికి నేను ఫ్రీగా ట్రీట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు మా సెంటర్ నెంబరు అడ్రస్ కింద ఇచ్చాను. యూ కెన్ బ్రింగ్ యువర్ కిడ్స్ అండ్ గెట్ దేర్ టాన్సిల్ ప్రాబ్లమ్ ఎడినాయిడ్ ఫ్రెండ్స్ ఫ్రీలీ క్యూర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ విత్ మీ సార్. నమస్తే. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే పెట్టు.